చూస్తున్నాం. ఇక మూడవది మనం చూసినప్పుడు మనం చదివితే మరి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఓకే, ఫియరింగ్ గాడ్ అనేది మనం చూస్తున్నాం. ఫియరింగ్ గాడ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. Job did not just reverence God, he was actually afraid of God in sense that he knew God had the power to take his life and judge him. అంటే ఆయన ఒక మరి దేవునిలో ఆయన దేవుని భయంతో ఉన్నాడు. ఆయన దేవుని భయంతో అంటే దేవునికి ఎంత భయపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఓకే, దేవుని యందు భయభక్తులు. ఈ ఫియర్డ్ ఏ హోలీ అండ్ జస్ట్ గాడ్. ఎవరికి ఆయన భయపడ్డాడు? పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు అని ఆయన తెలుసుకున్నాడు. మై గాడ్ ఈజ్ హోలీ అండ్ జస్ట్ అంటే నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు మరి ఏంటంటే న్యాయవంతుడు అని తెలిసి ఆయన ఎలాగా మరి జీవించాడంటే దేవుని యందు భయభక్తులతో దేవునితో నడిచాడు. మరి ఇక్కడ ఏంటంటే అప్వర్డ్ గాడ్లీనెస్ అనేది కనిపిస్తుంది. యథార్థంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్నర్ గాడ్లీనెస్ కనిపించింది. మరి న్యాయంగా జీవించినప్పుడు ఆ అవుట్వర్డ్ గాడ్లీనెస్ అంటే బయట కూడా ఆయన న్యాయంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు నీవు పరిశుద్ధుడువు, నీవు నీతి న్యాయం గల దేవుడు అని గ్రహించి ఆ భయము ఆ ఆలోచనతో దేవునిలో ఆయనకు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? అప్వర్డ్ అంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ దైవికమైన ఆలోచన పైకి చూస్తున్నప్పుడు కూడా ఉంది. ఎలాగుందంటే దేవా నీవు పరిశుద్ధుడు, నీవు నీతి న్యాయం కలిగిన వాడు. అందుకనే ఆయనలో దేవుని భయం అనేది మనకు కనిపిస్తుంది. అందుకనే దేవుని ముందు ఆయన ఏంటంటే సాష్టాంగ పడగలిగించినాడు, దేవుని ముందు ఆయన ఆరాధించగలిగి ఉంటున్నాడు, దేవుని మహిమపరచగలిగి ఉంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని భయం ఉంటున్నది. ఈ రోజున మన బయట ప్రపంచాన్ని చూసినప్పుడు ఎక్కువగా దేవుని భయం లేకుండా ఉండేవారు ఎవరంటే దేవుడు తెలియకుండా ఉండేవారిలో దేవుని భయం అనేది ఉండదు. దేవుడు తెలుసుకొని కూడా మనం దేవుని భయం భక్తి లేకపోతే ఎలాగా? అందుకనే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదివితే ఇట్ ఈస్ ఈక్వేటెడ్ విత్ బీయింగ్ వైజ్. అంటే ఎవరు జ్ఞానులు అంటే ప్రేమైన వాళ్ళరా, యూ కెనాట్ బి వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను దీన్ని స్టేటస్ కోట్ పెట్టాలనుకున్నాను, మర్చిపోయాను. ఏమని? యూ కెనాట్ బి వైజ్ ఇఫ్ యూ డోంట్ ఫియర్ గాడ్. నీవు దేవుని భయం లేకపోతే నీవు జ్ఞానవంతుడువు, తెలివంతుడు అని కాదు అని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 28 వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏమంటున్నాడు? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. ఏమంటున్నాడు? యూ కెనాట్ బి వైజ్ ఇఫ్ యూ డోంట్ ఫియర్ గాడ్. ఇప్పుడు మనలో తెలివి జ్ఞానం కనపడాలంటే ఏం కనపడాలి? అమ్మ చెప్పండి, అయ్యా చెప్పండి. ఇప్పుడు మనకు జ్ఞానము కనపడాలంటే, మనలో జ్ఞానం ఉందంటే ఏముండాలి? దేవుని యందలి భయము భక్తి ఉండాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి అక్కడ ఒక మాట మనం చదువుకోగలం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. నీకు తెలివి ఉందంటే ఏముండాలి? మా అందరూ కూడా మీకు తెలివి ఉందంటే మనలో ఏముండాలి? దేవుని భయము భక్తి ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. దేవుని భయభక్తి ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే దేవునికి విధేయత చూపుతాం, దేవునికి డివోషన్ తీసుకుంటాం. మెడిటేషన్ అంటారు కదా, మెడిటేషన్, డివోషన్, ప్రేయర్ చేసుకుంటాం, బైబిల్ చదువుతాం. నిన్న వాక్యం ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా కన్ను వేడి ఎక్కువైపోయి చాలా ట్రబుల్. ఇప్పటికి కూడా కొద్దిగా వాటర్ వస్తూనే ఉంది. చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయింది, అయినా కూడా వదలలేదు. కనీసం కొన్ని అధ్యాయాలు చదివేవాడిని, కనీసం ఒక 2 అధ్యాయాలైనా చదవాలి. ఓకే,
ఎందుకంటే ఆయన భయం నాలో ఉంది. ఈ రోజున బైబిల్ చదువుకోకుండా నేను మరి సమయాన్ని గడపకూడదని. మరి యోబుకు ఏముందంటే దేవుని భయం అనేది కనిపిస్తుంది. దేవుడు ఏమో అనేది ఆయన గ్రహించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అనేది ఆయన గ్రహించి ఉంటున్నాడు. అందుకనే ఆయన ఏం కనిపించిందంటే భయభక్తులు కలిగిన వాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనమందరూ కూడా ఒక విషయాన్ని గుర్తించాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కంటిన్యూ అంటే నీలో ఏముందని? దేవుని భయభక్తి ఉందని. నీ వాక్యం చదువుతున్నావు రెగ్యులర్గా అంటే అర్థం ఏంటి? నీలో దేవుని భయభక్తి ఉందని. నువ్వు రెగ్యులర్గా మరి సహవాసంగా సంఘంగా కూడుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క భయభక్తి మనలో ఉందని అర్థం. మరి అన్ని వాక్యానుసారంగా సంఘంలో అన్ని యాక్టివిటీస్ మనం చేయగలుగుతున్నామంటే అర్థం ఏంటి? దేవుని భయభక్తి ఉందని. మరి ఎవరు ఇవన్నీ చేయగలరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని భయభక్తి అనేది ఏంటంటే తెలివికి మూలము. దేవుని యందు భయభక్తి దేనికి మూలము? తెలివి ఉందని. చాలాసార్లు లోకం చెప్పే తెలివి వేరు, లోకం ఇచ్చే జ్ఞానం గురించి యాకోబు ఏం రాశాడో చదవండి ఒకసారి. లోకం ఇచ్చే జ్ఞానం గురించి యాకోబు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఎక్కడ? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. మరి ఏమంటున్నాడు? మరి ఇది దయ్యాల జ్ఞానం అంటున్నాడు ఈ లోక జ్ఞానాన్ని. మరి ఇది భూలోకం నుండి పైనుండి అంటే పరలోకం నుండి వచ్చింది కాదు ఈ జ్ఞానం అంటున్నాడు. అందులో ఏముందంట? ఈ లోక జ్ఞానం తెలివిలో జ్ఞానములో 16వ వచనం, ఎలానగా మత్సరము వివాదము ఎక్కడ నుండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. చూడండి, ఈ లోక జ్ఞానములో ఏముంటుంది? మత్సరం అంటే ఒకరంటే ఒకరు సంతోషించలేరు, అర్థం చేసుకోలేని పరిస్థితి, ఆనందించలేని పరిస్థితి, అల్లరి ప్రతి నీచ కార్యం అంట. ప్రతి నీచ కార్యం అంటే అర్థం ఏంటి? ఈ లోక జ్ఞానము అలాగుంటున్నది. కానీ దేవుడిచ్చే జ్ఞానంలో ఏముంది? దేవుని భయము భక్తి ఉంటుంది. దేవుని భయభక్తి ఎవరిలో ఉంటుందో వారిలో ఏముందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని జ్ఞానం ఉంది. అందుకనే ప్రియమైన వాళ్ళరా, యోబు మరి ఏం చేశారంటే దేవునిని రెవరెన్స్ అంటే ఆయనను మరి ఏంటంటే ఆరాధించాడు, ఆయనను పూజించాడు, ఆయనను గొప్పగా చూశాడు, ఆయనను ఒక ప్రత్యేకంగా మరి ఉంచాడు. ఆ యొక్క మర్యాద అంటారు కదా, అలాంటిది మరి దేవుని విషయంలో యోబు చాలా గొప్పగా ఇచ్చాడు. అందుకనే ఆయనలో భయభక్తి అనేది కనిపిస్తుంది. ఓకే, భయభక్తి అని కనిపిస్తుంది. ఓకే, సండే మనం ఎలాగ అందరూ కలిసి ఏం చేయాలి? పరిశుద్ధ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది పరిశుద్ధ దినం. అన్యులకు తెలియదు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. మనం దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధ దినం అందరం కూడా దేవునిని ఆరాధించాలి. మనం అందరం కూడా అఫ్కోర్స్ మీరు అందరూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అది మనలో కారణం ఏంటంటే దేవుని భయము భక్తి అనేది ఉంటుంది. కొంతమంది ఎంతో దూరం నుండి వస్తున్నారు, ఎంత దూరం నుండి అయినా కూడా అర్లీగా వస్తున్నారు, ఆన్ టైంలో వస్తున్నారు. ఓకే, ఇవన్నీ సూచన ఏంటంటే దేవుని యందు మీకున్న భయభక్తి, దేవుని యందు మీకున్న విశ్వాసము, దేవుని యందు మీకున్న ఏంటంటే మరి నమ్మకము, దేవుని యందు మనకున్నటువంటి ఏంటంటే ప్రగాఢమైనటువంటి విశ్వాసం.